రైతులు గెలవాలి, వ్యవసాయం నిలవాలనే ఒక నినాదంతో కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఈ రోజు జూలై 29 జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమానికి అయితే కూడా శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా రైతులు అందులో భాగంగా ఈ రోజు త్రోగుంట వద్ద కూడా NH-16 ని పూర్తిగా రైతులు దిగ్బంధించారు. దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు ఇక్కడ మోహరించిన పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ రైతులైతే తమ పండించిన పంటకు గిట్టుబాటు కల్పించాలని చెప్పేసి రైతులైతే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, అసలు ఎటువంటి ప్రధాన డిమాండ్స్ వస్తున్నారు కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రోజు జాతీయ రహదారి దిగ్బంధం చేస్తున్న పరిస్థితి, ముఖ్యంగా మీరు ఎటువంటి డిమాండ్స్ తోటి వస్తున్నారు? పొగాకు రైతులు తీవ్రంగా ధరలు పతనమై నష్టాలు పడుతున్న పరిస్థితుల్లో గత మూడు నెలలుగా గత 3 నెలలుగా ప్రభుత్వం దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్ళడం జరిగింది. మంత్రివర్యులు అధికారులు అందరినీ కలిసాం. వివిధ రూపాల్లో కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే రైతు సంఘాలుగా మేము అడుగుతున్నామంటే 1000 కోట్ల రూపాయల కేటాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయడం ద్వారా మాత్రమే రైతులకి మేలు జరిగింది అనేది మేము భావిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి బోనస్ రూపంలో 188 కోట్లు మేము ఇస్తామని, లో గ్రేడ్ ఏదైతే ఉందో దానికి కేజీకి 20 రూపాయల లెక్కన, అంటే కింటాకి 2000 రూపాయలు, 11,000కు తక్కువగా కొనుగోలు చేస్తే పొగా కంపెనీలు 2,000 ఇస్తామని చెప్పి చెబుతా ఉన్నారు. గత అనుభవం ఏంటిదంటే 4,000కి లోపు కొనుగోలు చేస్తే మేము బోనస్ ఇస్తా ఉన్నప్పుడు కంపెనీలు 4,000 ఒక్కొందేస్తే రైతులు బతులాడుకొని అయ్యా 200 తగ్గించాం, కంపెనీల ఆధారపడి 3,900 వేయండి, ఆ 200 అడుక్కునే పరిస్థితి వచ్చింది. మిర్చికి బోనస్ ఇచ్చినప్పుడు కూడా ధరలు తగ్గినాయి, రైతులకు మేలు జరగలేదు. అయ్యా మీరు బోనస్లు మాకు వద్దు, ఉచితంగా డబ్బులు కేటాయించండి, డబ్బులు ఇచ్చి పొగాకు కొనుగోలు చేయండి, పొగాకు అమ్ముకొని మీ డబ్బులు మీరు తీసుకోండి, దీని ద్వారా మాత్రమే రైతులకి మేలు జరిగిద్దని చెప్పి మేము భావిస్తూ 1000 కోట్లు కేటాయించాలా, పొగాకును కొనుగోలు చేయాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సార్, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కోరుతున్నారు గిట్టుబాటు ధర కల్పించాలని. సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చింది. హామీ మీరు నెరవేర్చలేదని మీరు ఈ రోజు నిరసన చేస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా ప్రత్యేకమైన డిమాండ్స్? కిసాన్ మోర్చా ఆల్ ఇండియా రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర రోకో జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మాట్లాడి కూర్చోబెట్టి రైతులను కూడా తీసుకెళ్లి మాట్లాడితే రైతులకి న్యాయం జరుగుద్దని మేము సంయుక్త కిసాన్ మోర్చా ద్వారా మేము అడుగుతున్నాము. ఎందుకంటే గతంలో రైతే ఈ దేశానికి ఎన్నెముకని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, కానీ రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరల ఇవ్వటం లేదు. ఈ రోజు రాష్ట్ర రోకో చేయటానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య మొండి వైఖరి కారణంగా ఇక్కడ రైతులంతా ఆందోళనకు దిగారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర రోకో రైతులందరూ కూడా జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము కోరుతున్నాం. ఇప్పటికే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి సంయుక్తంగా కూడా తమ మద్దతు తెలియజేస్తున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పున్నాయి. కాకపోతే రైతులు ఇంకా మార్కెట్ ద్వారా కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రధానంగా ఎటువంటి ఈ సమస్యలు పరిష్కరిస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి ఎటువంటి డిమాండ్ గా మీరైతే ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తారా ఒక రైతుగా? నేను పొగాకు కూడా వేయాల, నేను పొగాకు అమ్మటం లేదని జనం కలపడుకుంటా తనుకుంటా ఉంటున్నారని అందుకోసం వచ్చా. ఏదంటే ఆ కరువు పైన ఒక్కటి తీసేసి ఆ డబ్బులు ఇటు పెట్టి కొనుగోలు చేయమని చెప్పు. పొగాకు రైతులు ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడు గత ఎన్టీఆర్ ప్రభుత్వంలో గాని రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో గాని ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడు కొనుగోలు చేయడం జరిగింది. సొసైటీల ద్వారా, మా బోర్డు ద్వారా కొనుగోలు చేయడం గత ప్రభుత్వాలు, ఎన్టీ రామారావు ప్రభుత్వంలో గాని రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో గాని ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడు జరిగింది. అట్లే ఇప్పుడు కూడా ఒక 10,000 కోట్లు కేటాయించి అని రైతులు కోరుతున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం ఒక 5,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఒక 5,000 కోట్లు కేటాయించి కొనుగోలు చేయగలిగితే ఈ రోజు రైతులు గిట్టుబడతారు. లేకపోతే ఒక బ్యాన్నీకి వచ్చి 5-6 లక్షలు నష్టం వచ్చే పరిస్థితి. గత సంవత్సరం 30,000, 25,000 ఉన్న పొగాకు ఈ రోజు 15,000, 16,000 ఎంత దారుణంగా ఉందంటే రైతులు ఇక నా ఏదనేది నిర్ణయం చేసుకునే పరిస్థితికి గవర్నమెంట్ ఉంది. 2 గవర్నమెంట్ దిగొచ్చి ఒక 10,000 కోట్లు కన్నా కేటాయించగలిగితే ప్రభుత్వం ఒక రకంగా రైతులు బయట పెట్టుతారని మీరు చెప్పండి. ముఖ్యంగా పండించాల్సిన కంటే అధిక పంట ఎక్కువ పండించడం వల్ల కూడా కంపెనీలు కొనలేకపోతున్నాయి. గతంలో కూడా ప్రభుత్వం హెచ్చరించిన రైతులు చెప్పిన మాట వినకపోవడం వల్ల కూడా ఈ సమస్య తెలుస్తుందని చెప్పేసి రైతులను ఉద్దేశించి ప్రభుత్వాలు చెబుతున్న పరిస్థితి. దీనిపై మీరేమంటారు? ఎక్కువ పొగాకు అనేది కరెక్ట్ కాదండి. అది వ్యాపారస్తుల వాదనని ప్రభుత్వం కూడా ఎత్తుకుంది. ఎక్కువ అనేది సమస్య కాదు. ఇవాళ ఇటువంటి సందర్భాల్లో ఈ సంక్షోభ కాలంలో పొగాకు రైతులను ఆదుకోవడానికి గతంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వాలే డబ్బులు కేటాయించి మార్కెట్ ద్వారా, సర్వీస్ సొసైటీ ద్వారా, ఈ సొసైటీల ద్వారా కొనుగోలు జరిగింది. అందువల్ల ఎక్కువ అనేది సమస్య కాదు. ఇవాళ ఈ సంవత్సరం 3 నెలల నుంచి 100 రోజుల నుంచి రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమాల క్రమంలోనే ప్రభుత్వం, ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రతి ఫ్లోర్ నుంచి ఒక 10 మందిని రైతులను పిలిచి సమస్య చర్చించి చేస్తే ఇంత దాకా జట్లు అయ్యేది కాదు. రైతులు ఏం కోరుకుంటున్నారు? 1000 కోట్లు కేటాయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటున్నారు. నో బిడ్ లేకుండా చేయాలని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు గత నెల క్రితం జూన్ 18వ తేదీ ఏమన్నారు? వ్యాపారస్తులను పిలిచి మంత్రుల సమక్షంలో ఏం చెప్పారు? కేవలం పొగాకు అనేది మొత్తం ఏ పొగాకైనా కానీ, లో గ్రేడ్ కానివ్వండి, హై గ్రేడ్ కానీ, ఏదైనా కానీ 20,000 తగ్గకుండా కొనుగోలు చేయాలి. రైతుకి ఏ పొగాకైనా 20,000 క్వింటా పడుతుంది. అందుకని 20,000 రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పినా కూడా వ్యాపారస్తులు అమలు చేయట్లేదు. అందుకని వ్యాపారస్తులు అమలు చేయట్లేదు కనుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుగు చేసుకుని 1,000 కోట్ల రూపాయలు కేటాయించి కొనుగోలు చేస్తే ఈ గట్టెక్కి ఇదవుతారు. వాళ్ళు ఇండెంట్ ఇచ్చినటువంటి 142 మిలియన్లు కొనుగోలు చేస్తే మిగతాది ఉంటే రైతులు ఇళ్ల దగ్గర పెట్టుకుంటారు, ముందుకు పంట పండించుకోకుండా ఉంటారు. ఎక్కువ అనేది సమస్య కాదు, అది వ్యాపారస్తులు అనే మాట. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇవాళ రైతులు కష్టపడి పొగాకు 10 నెలల నుంచి పండించి ఇవాళ రోడ్డు మీదకి రావాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ రైతులకు వచ్చింది. అందుకని ఇప్పటికైనా 1000 కోట్లు కేటాయించి కొనుగోలు చేయాలి. అట్లాగే బోనస్ అనేది రైతుల్ని అవమానపరచడం, అనేది తెలియజేస్తూ వెంటనే 1000 కోట్లు కేటాయించాలి. అట్లాగే బోనస్ లేకుండా డబ్బులు కేటాయించి కొనుగోలు చేయాలి. ఇది రైతు సంఘ నాయకులు కోరుకుంటుంది ఏంటంటే, గత కొన్ని రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలుగానే ఉన్నాయి. ఇప్పుడు తక్షణం 1000 కోట్లు నిధులు కేటాయించి మా సమస్యలు పరిష్కరించాలి, రైతులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వం అయితే దీని మీద ఆలోచించాలని చెప్పేసి ఈ రోజు జాతీయ రహదారి దిగ్బంధం చేసిన పరిస్థితులు రైతులు చూస్తున్నాం. మన విజువల్స్ చూస్తున్న విధంగా కూడా ఈ పూర్తిగా కూడా జాతీయ రహదారి NH-16 నిలిచిపోయింది. ఇక్కడ రైతులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు చెన్నైకి వెళ్లేదానికి, ఇటు కలకత్తా వెళ్లే 2 హైవేల మీద కూడా రైతుల నుంచి తమ నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఒంగోలు నగర DSP రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ నిలిచిపోయిన వాహనాలు చూస్తుంటే సుమారు 5-6 కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోయినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రద్దీగా తిరిగే ఈ జాతీయ రహదారి దిగ్బంధం పరిస్థితుల్లో మరికొద్దిసేపట్లో ఏం జరుగుతుందో పూర్తిగా వేచాల్సిన పరిస్థితి. ఇక్కడైతే రైతుల మటుకి తమ ప్రధాన డిమాండ్ 1000 కోట్లకు నిధులు కేటాయించాలి, తక్షణమే గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా పోగ రైతులు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.